బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. నిధులు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులను ముప్పతిప్పలు పెట్టారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక మరోవైపు ఫండ్స్ రాక చాలా మంది అప్పులు తెచ్చి మరి పనులు చేయించారు. వాటికి ఇప్పటికీ బిల్లులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కొద్దిగా పాత బిల్లులను క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలను అరచేతిలో స్వర్గం చూయించిన కేసీఆర్ వారిని ఎటు కాకుండా చేశారు. విధులు లేవు, నిధులు లేవు, పెద్ద మాటలు చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వారితో ఓట్లేయించుకున్న కేసీఆర్ తర్వాత వాళ్ళ మొహం కూడా చూడలేదు. ఇక కౌన్సిలర్ల పరిస్థితి అయితే అత్యంత దారుణం. మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా గత 5 ఏళ్లుగా వాళ్ళను నానా తిప్పలు పెట్టారు. చాలా మంది కౌన్సిలర్లు అప్పుల పాలయ్యారు. ఇలాంటి టైంలో పాలమూలులో ఉన్న స్థానిక సంస్థల సభ్యులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఓటుతో బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని అందరూ డిసైడ్ అయ్యారంట. అక్కడ పార్టీలకు అతీతంగా ఒకటై సత్తా చూపడానికి సిద్ధమవుతున్నారట. మన్నె జీవన్ రెడ్డి గెలుపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవానికి మలుపంటున్నారట. ఇప్పుడు ఇదే వారి నినాదమట. మన్నె విజయం సాధించడం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు ప్రజాప్రతినిధులు. సీఎం సొంత జిల్లా పాలమూరులో మన్నె జీవన్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డికి తిరుగులేని కానుక ఇస్తామంటున్నారు. గుద్దుడు గుద్దుతే ఇక బీఆర్ఎస్ అడ్రస్ కల్లాసే అంటున్నారంట వాళ్ళంతా.